హరే రామ హరే కృష్ణ అంటూ ఏ తీర్థయాత్రలకు వెళ్లి తన సరదా తీర్చుకోవాలి కానీ తన చాదస్తంతో మన సరదా తీర్చకూడదు. అలా తీరుస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముని నేను నీ కరెక్ట్ మొగుల్ని నేను అగ్ని నిప్పు బొగ్గు బూడిది కాదురా ఆయన మంట ఎస్ఐ మంట మంట అదేంటి సార్? మంచోళ్ళకి చలి మంట చెడ్డోడికి చితి మంట రిలాక్స్ అంటారా కూర్చోండి. ఇక్కడ దాకా ఇరిగిపోద్ది లేకండి నగరంలో 4 ATM దొంగతనాలు 4 చైన్ స్నాచింగ్లు జరిగినాయంట. అనుమానం వచ్చి మిమ్మల్ని పిలిపించాను. మర్యాదగా చెప్పండి ఎవరు చేశాడు? మేము చేయలేదు సార్, మాకేం తెలియదు సార్. దొంగోడు చెప్పగానే ఫస్ట్ డైలాగ్ ఇదేరా, రొటీన్ డైలాగ్. కొత్తగా ట్రై చేయండి రా. మేమే చేసాం. ఏం పీకుతా అంత మాట ఏమిట్రా? కొత్తగా ట్రై చేయమన్నారు కదా సార్. ఎవడో చెప్పండి. గోల్డ్ పీకేస్తే ఏమనుకున్నారో? మీకు అంత శ్రమ అక్కర్లేదు సార్. రే పీకిచ్చేయండి. ఇదిగోండి. ఎలా పీకిచ్చేసారట? ఓ రోజు మెల్లో గోల్డే పీకేవాళ్ళం, గోల్డ్ పీకేవటం లెక్కే సార్. మీకు ఎలా కదరా మీకు. హలో ఎస్ సార్, ఓకే సార్. ఏమైంది సార్? ఇవాళ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారంట. వచ్చిన తర్వాత మాకు జిప్పాక చిప్పాక. బామా పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారు ఇవాళ. కాదు పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారట. నువ్వు స్పెషల్ ఆఫీసర్ అయితే డాక్టర్ ఒక 1 month లో పుట్టుకుని పోద్దానంటే నీకేమైనా కోరికలు ఉంటే చెప్పవే తీరుస్తాను అని అన్నాను సార్. అంతే పోలీస్ ఆఫీసర్ అవ్వాలరా అని అందే. పెద్దోళ్ళు కాళ్ళు ఎలా పట్టుకుని 1 day పోలీస్ ఆఫీసర్ చేశాను సార్. నువ్వు వెళ్ళైతే నేను చూసుకుంటాను. సాయంత్రం కల్లా ఎంతో కొంత వెనక వేసుకుని వస్తావి. ఏంటి మంచి పేరు వెనక వేసుకుని వస్తా అని చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? దశావతారం బామ్మ. ఎత్తు 3 అడుగులు, బరువు 90 కిలోలు రా. 4th బెటాలియన్, లాస్ట్ బెంచ్, గోల్డ్ మెడలిస్ట్, 4 తులాలు. అయినా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, దీనికి పనికిరావు, నేను ఒప్పుకోను. మాట్లాడుతున్నావు. వైతేని దాకా యముని వెంటాడి వేటాడి పతి ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి ఏ జాతి? ఆడజాతి. సముద్రాలు దాటి ఇండియాకి వెండి మెడల్ వచ్చింది సింధూదే జాతి. ఏ జాతి? ఆడజాతి. అంతెందుకురా, ఎక్కడో సాధారణ కుటుంబంలో పుట్టి హీరోయిన్ అయ్యింది, ఎమ్మెల్యే అయ్యింది. రోజా గారిది ఏ జాతి? ఆడజాతి. తెలుసు కదా. 90 ఏళ్ళు మీద పడినా సరే కాకి టోపీ పెట్టుకుని దొంగ వెదవుల్ని గడగడలాడిస్తుంది ఆవిడదే జాతి. ఆవిడెవరు? బామ్మ మరి అనుషేది ఏ జాతి అంటావు? ఆడజాతి. ఏదో గొప్పగా చెప్పలేదేంటి? ఆడజాతి వేసాను కదా, అదే గొప్ప. సరే గాని వీళ్ళు దొంగలు. ATM దొంగతనం చేశాడు ఒకడు. వీళ్ళని కనిపెట్టాలి నువ్వు. దొంగతనం చేశారా? మరి ఎందుకున్నారు? వెళ్ళిపోండి. వాళ్ళు అలాగే చెప్తారు బామ్మ దొంగతనం చేయలేదని. నువ్వు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని దొంగోడుగా ఎవరు కనిపెట్టాలి. వీళ్ళకి థర్డ్ డిగ్రీ చెయ్యి. వద్దు సార్. ఏం చేస్తావు నువ్వు? ఏంటిది? దొంగ ఎవడ కనిపెట్టమంటే ఆరలిస్తావండి నువ్వు? అలికింది బామ్మ. ఏమైందే? బొంగుమూత ఏం కాదు, ముందు దొంగ ఎవడ కనిపెట్టు. నీ పేరేమిటా నాయనా? చిన్ని కృష్ణ. మీ నాన్న పేరు? ముద్దు కృష్ణ. మీరేమిట్లు? ఏమిట్లు? మీ వాళ్ళమే. ఎక్కడున్నావిట్లా నాయనా? వెళ్ళిపో. ఆడి పంపించేసేమిటే? అది పెద్ద దొంగ. మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. అది పెద్ద దొంగ. చెప్తారా వెళ్ళరా నాయనా? దొంగలు కావాలిగా. నీ పేరేం పేరు? గంగులు మేడం. మీ నాన్న పేరు? బిల్లారంగా. ఇద్దరు నాన్నలా?
కాదు మేడం, మా ఇంటి పేరు బిల్ల, మా నాన్న పేరు రంగా. వీడెవడ్రా అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు ఆడదాని కళ్ళలోకి అది అలా కొట్టు. వీడికేమిట్రా పైన మనవలసింది కింద వచ్చింది కళ్ళలోకి చూడకు గుడ్లు పీకేస్తా కళ్ళు ఎవరో కనిపెట్టు బామ్మ ఫస్ట్. రే ప్రాణాలు తీసేస్తున్నావు ఇలా రండి దొంగ ఎవరో చెప్తా అందరూ పంటలేండి దొంగ దొంగ చెప్తా నేను దొంగ అంటే ఇలాగేస్తే నువ్వే దొంగ. ఆయన ఎస్ఐ మంట మంట. ఎక్కడ మండుతుంది ఎక్కడ మండుతుంది కాదు, నా పేరు ఎస్ఐ మంట అని చెప్తున్నాను. అక్కడ మండుతుందా దొంగ ఎవడో కానీ పెట్టమంటే ఒట్లేంటావంటే పోలీస్ పోలీస్ పోలీస్. ఏమైంది? ఏమైనా బేరం వచ్చిందిరా? బేరం కాదే, కస్టమర్ అనాలి. సారీ కేసు అనాలి. మేడం మీరేమో పంపించారా, ఇంటికి వెళ్ళి చూస్తే మా తాత కనపట్టలేదండి. మీ తాత పేరు ఏం పేరు? మా తాత పేరు గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. ఏ ఊరా మీది? చోడవరం. చోడవరంలో ఎక్కడ ఉంటారు? అదే ఆ పోస్ట్ ఆఫీసు, ఆ వెనకాల రామాలయం దగ్గర 3వ పెంకుటిల్లు మాదే. నువ్వు ఫీల్ అయిపోయి మెలికలు తిరిగిపోతున్నావేంటే? వాడి తాతకి నాకు మధ్యలో నడిచిందిరా. ఏంటది? లవ్ జర్నీ. ఏంటో చెప్పు. ఆ రోజుల్లో మేమంతా రాత్రి బడికి వెళ్ళేవాళ్ళం, మేము మాత్రం బడి వెనక్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేసేవాళ్ళు? అక్కడ తాత బామ్మ ఆట ఆడుకునేవాళ్ళం. అదేంటి సార్, అమ్మ నాన్న ఆటగా సార్? అంటే మేము ఒక్కడుగు ముందుకేసారా నాయన? నీ ఫ్లవ్ ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే వీళ్ళ దొంగ ఎవడో కనిపెట్టు. నువ్వు ఎక్కడ ఉండగా నాయన వెళ్ళు. కళ్ళు మూసి ఎవడ పేరు చెప్తావో చెప్పు. కరెక్ట్ పేరు చెప్తే వాడే దొంగ. కరెక్టేనా? తొందర మూసే మూసే మూసే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? గంగులు. గంగులు గంగులు పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? బామ్మ 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 పారిపో. పోతున్నా. కళ్ళు తెరిచేస్తున్నా. బామ్మ ఏరియాలంతా పారిపో అన్నారుగా. హలో ఏమయ్యా సార్, పంజాగుట్లో రాత్రి ఏటీఎం ఒక ముసలావిడ దొంగతనం చేసిందంట బామ్మ. ముసల్దా? సాయంత్రంలోగా బామ్మను పట్టుకోపోతే నీ ఉద్యోగం పీకేస్తా ఏమనుకున్నావు? సార్ సార్ సార్, ఇది నాకు పెట్టిందా ఫిట్టింగు? పారిపో. వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరానిది వింత కమ్మనైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడిది వింత. సాతారం బామ్మ. బాబాయ్ రోజా గారు ఖతర్నాక్ కిలాడి బామ్మ బాగుంది. నాగబాబు గారు ఆ క్యారెక్టర్ ఇప్పుడు చేసిన ఎంటర్టైనింగ్ గా ఉంటది, సిచ్యువేషనల్ గా బాగుంది. కొట్టడం గానీ, తర్వాత విరి విరి గుమ్మడి పండు, సో బాగా ఎంటైన్ చేసావు.